Okay, good morning, children. So, in our previous classes, we have learned about this making folders from second question, and we have learned about perform functions like date or time settings, or change display settings, installing, removing programs, etc. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం 4-5 ప్రశ్నల తాలూకా ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చేద్దాం. సో అండర్స్టాండ్ అండ్ యూజ్ ఎంఎస్ వర్డ్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్. సో ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ అని పిలువబడేటటువంటి ఈ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ని దాని గురించి అర్థం చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ప్రిపేర్ ఏ ప్రాపర్లీ ఫార్మేటెడ్ spell checked document in MS Word document including insertion of images and tables, and take a printout or mail as attachment and convert to PDF. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అంటే మల్టిపుల్ టాస్క్స్ ఒకే సింగిల్ క్వశ్చన్లో అసైన్ చేసినటువంటి ఒక క్వశ్చన్ ఇది. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్. అండర్స్టాండ్ అండ్ యూస్ ఎంఎస్ వర్డ్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్, అది చాలా సింపుల్. కానీ ఆ ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్. సో ఫస్ట్ అయితే మనం ఫోర్త్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ని తెలుసుకుందాం. సో ఇంతకీ ఫస్ట్ ఎంఎస్ వర్డ్, అసలు ఎంఎస్ వర్డ్ని ఎలా ఓపెన్ చేస్తారో ఫస్ట్ తెలుసుకుని దాని తర్వాత ఎంఎస్ వర్డ్లో ఏం చేస్తారో తెలుసుకుందాం. వర్డ్ ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్ వే ఏంటంటే ఈ సెర్చ్ అని ఉంది కదా బాటంలో, అక్కడ క్లిక్ చేసి వర్డ్ అని టైప్ చేయండి, WORD వర్డ్. సో ఇక్కడ నా దగ్గర వర్డ్ 2016 అనేది ఇన్స్టాల్ చేసింది కాబట్టి సజెషన్స్లో అది వచ్చింది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తుంటే బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి, వర్డ్ అనేది నాకు ఓపెన్ అయిపోయింది. ఇది వన్ వే. ఇంకొక వే ఉంది, స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందో వెతకలిగండి. ఎం లెటర్తో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంది, దాన్ని మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016లో వర్డ్ 2016 కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సేమ్ బ్లాంక్ డాక్యుమెంట్ క్లోజ్. ఇది రెండో వే. లేదనుకుంటే కీబోర్డ్లో విండో కీ పట్టుకుంటూ ఆర్ కీ ప్రెస్ చేయండి. విండో కీ పట్టుకుంటూ ఆర్ కీ ప్రెస్ చేసి విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, వర్డ్ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ బ్లాంక్ డాక్యుమెంట్. ఇది థర్డ్ వే. ఇది కూడా వద్దా, రైట్ క్లిక్ చేసి న్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, దీనికి ఒక పేరు ఇవ్వండి, రిమ్స్, ఎంటర్. సో ఇలా ఈ 4 రకాలుగా మనం ఈ వర్డ్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ది ఏంటి, సెర్చ్ మీద క్లిక్ చేసి జస్ట్ వర్డ్ అని టైప్ చేస్తే చాలు. ఎంఎస్ వర్డ్, విన్ వర్డ్ ఇవన్నీ వద్దు, జస్ట్ వర్డ్ అని టైప్ చేస్తే సజెషన్స్లో వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లేదనుకుంటే స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందో సెట్ చేసి దాన్ని క్లిక్ చేసి వర్డ్ 2016 మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది సెకండ్ వే. లేదు, రైట్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి విండో కీ పట్టుకుంటూ ఆర్ ప్రెస్ చేసి అక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఓపెన్ అవుతుంది, అది థర్డ్ వే. ఫైనల్గా రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసి దానికి ఒక పేరు ఇస్తే ఎంటర్ కొడితే ఓపెన్ అయిపోతుంది, ఇది ఫోర్త్ వే. ఈ 4 రకాలుగా మనం వర్డ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్డ్ వల్ల లాభాలు ఏంటి, ఈ వర్డ్లో మనం ఏం చేయగలం అంటే, మీరు ఒకవేళ సెలవు కావాలి అని మీ ప్రిన్సిపల్ గారికి లేదా హెడ్ మాస్టర్ గారికి ఒక లెటర్ రాయాలనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా యూజ్ చేసేది ఎంఎస్ వర్డ్ మాత్రమే, ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ మాత్రమే. లేదు, ఏదైనా ఇన్విటేషన్ ప్రిపేర్ చేయాలనుకున్న వర్డ్లోనికి రావాల్సి ఉంటుంది. లేదు, ఇప్పుడు నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను, దీనికి సంబంధించి నోట్స్ ఏదైనా నేను మీకు ఇవ్వాలనుకుంటే అది ప్రిపేర్ చేయాలంటే వర్డ్లోకి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్కి సంబంధించి ఎటువంటి వర్క్స్ మీరు చేయాలి అనుకున్నా మీరు వర్డ్లోనే రావాల్సి ఉంటుంది. ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలన్నా, ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయాలన్నా, ఒక బయోడేటా డిస్ప్లే చేయాలనుకున్నా, లేదనుకుంటే ఒక లెటర్ ప్రిపేర్ చేయాలన్నా, ఒక మెటీరియల్ ప్రిపేర్ చేయాలన్నా, టెక్స్ట్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ చేయాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా వర్డ్కి రావాల్సిందే. ఇది వర్డ్ వల్ల యూజ్ అనమాట. సో ఇక్కడతో మనకి ఫోర్త్ క్వశ్చన్ అనేది అయిపోయినట్టే. అండర్స్టాండ్ అండ్ యూజ్ ఎంఎస్ వర్డ్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్. వర్డ్ డాక్యుమెంట్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం, దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని యూజ్ చేయడం తెలుసుకోవాలి అంటే ఇంకా మరికొన్ని క్లాసెస్ మనం కాస్త ఫార్వర్డ్కి వెళ్ళాలి. సో ఇందులో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ప్రిపేర్ ఏ ప్రాపర్లీ ఫార్మేటెడ్ స్పెల్ చెక్ డాక్యుమెంట్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ ఇన్సర్షన్ ఆఫ్ ఇమేజెస్, టేబుల్స్. మొత్తం అంతా చెప్పాను కదా లెంగ్తీగా. ఫస్ట్ అయితే ఏంటి, ప్రిపేర్ ఏ ప్రాపర్లీ ఫార్మేటెడ్ స్పెల్ చెక్ డాక్యుమెంట్ అని ఇచ్చాడు.
కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ చేసి ఇది మినిమైజ్ చేసేసి వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కదా, ఇంతకు మనం క్రియేట్ చేస్తాం. జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను. చేసిన ఇక్కడ ఏం చేస్తున్నానంటే సాధారణంగా బై డిఫాల్ట్గా మీకు కొంత టెక్స్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్, అంటే ఐ మీన్ లెఫ్ట్ పారాంథసిస్ రైట్ పారాంథసిస్. సో దీన్ని కాస్త పెద్ద చేస్తున్నాను మీకు అందరికి కనిపించాలని. చూడండి, ఇది దిస్ ఇస్ ద థింగ్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఈక్వల్స్ టు RAND ర్యాండ్ లెఫ్ట్ పారాంథసిస్, ఇది రైట్ పారాంథసిస్. ఈ లెఫ్ట్ రైట్ పారాంథసిస్ని ఎలా ఎంటర్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తే, ఏది 9? మన ఆల్ఫబెట్స్ పైన ఉండేటువంటి 9. మీకు రైట్ సైడ్ కీప్యాడ్ ఉంటుంది, నంబర్స్ ప్యాడ్, అందులో ఉన్న 9 కాదు. ఇక్కడ ABCDలు ఉంటాయి కదా కీబోర్డ్లో, ఆ పైన 1 నుంచి 0 వరకు నెంబర్స్ ఉంటాయి. అందులో 9ని షిఫ్ట్ పట్టుకుంటూ 9 ప్రెస్ చేస్తే లెఫ్ట్ పారాంథసిస్, షిఫ్ట్ పట్టుకుంటూ 0 ప్రెస్ చేస్తే రైట్ పారాంథసిస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మళ్ళీ సైజ్ తగ్గించేస్తున్నాను నేను. ఓకే, ఈక్వల్స్ టు ర్యాండ్ అని ఇచ్చి జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మనకి కొంత టెక్స్ట్ అనేది బై డిఫాల్ట్గా ఇన్సర్ట్ అయింది. చూసారా? ఇక్కడైతే ప్రస్తుతం నాకు ఒక ఐదు పారాగ్రాఫ్స్ తాలూకా టెక్స్ట్ డేటా అనేది ఎంటర్ అయింది అనమాట. ఇది చాలా నీట్గా ఫార్మేట్ అయి ఉంది. ఆల్రెడీ నీట్గా ఫార్మేట్ అయి ఉండడం అంటే ఏంటి? ఎక్కడెక్కడ క్యాప్ లెటర్స్ కావాలో అక్కడెక్కడ క్యాప్ లెటర్స్ ఉండడం, ఎక్కడెక్కడ స్పేసెస్ కావాలో అక్కడెక్కడ స్పేసెస్ ఉండడం, ఇలా నీట్గా ఫార్మేట్ అయినటువంటి టెక్స్ట్ అనేది మన దగ్గర ఉంది. సో దీనికోసం మనం ఏం చేసాం, ఈక్వల్స్ టు ర్యాండ్ లెఫ్ట్ పారాంథసిస్ రైట్ పారాంథసిస్ అనే దాన్ని యూజ్ చేసాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. ప్రిపేర్ ఏ ప్రాపర్లీ ఫార్మేటెడ్ స్పెల్ చెక్ డాక్యుమెంట్. అది మనం ప్రిపేర్ చేసేసాం. అంటే ఏంటి? ఒక ప్రాపర్లీ ఫార్మేట్ అయి ఉంది, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏమీ లేవు. అయితే ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవని నేను ఎలా చెప్పగలను అంటే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కనుక మీకు రెడ్ కలర్ డిజైన్ అండర్లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను డివైస్ అనే స్పెల్లింగ్ ఉంది, దీనికి కాస్త జూమ్ చేస్తున్నాను. చూడండి, డివైస్. ఈ డివైస్లో నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఈ ఈని తీసేస్తున్నాను. ఈని తీసేసా. బయట ఎక్కడైనా క్లిక్ చేస్తే ఇప్పుడు రెడ్ కలర్ డిజైన్ అండర్లైన్ వచ్చిందో దాని కింద, రెడ్ కలర్ డిజైన్ అండర్లైన్. అలా వచ్చేటప్పుడు దాన్ని మీరు రైట్ క్లిక్ చేస్తే ఈ డివైసెస్ అని సజెషన్స్ ఇస్తుంది. యాక్చువల్గా నాకు కావాల్సింది డివైస్ కదా. ఇప్పుడు ఇది మిస్టేక్ లేనటువంటిది అనమాట. అంటే మిస్టేక్ ఉంటే అది మీకు ఏం చేస్తుంది? రెడ్ కలర్ డిజైన్ అండర్లైన్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఎక్కడైనా సరే ఏదైనా రెడ్ కలర్ డిజైన్ అండర్లైన్ కనిపిస్తుందా? ఎక్కడైనా ఏ పదం కిందైనా కనిపించట్లేదు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటూ ఏమీ లేవని అర్థం. సో ప్రిపేర్ ఏ ప్రాపర్లీ ఫార్మేటెడ్ స్పెల్ చెక్ డాక్యుమెంట్ అయితే మనం ప్రిపేర్ చేసేసాం ఆల్రెడీ. ఇందులో ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఇమేజెస్ ఫస్ట్ ఇన్సర్ట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? ఇమేజ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేయమన్నాడు. సో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం కోసం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిందండి. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది. ఏముంది? పిక్చర్స్ అనే ఆప్షన్. ఇన్సర్ట్ ట్యాబ్ పిక్చర్స్ ఆప్షన్. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినటువంటి పిక్చర్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్. సో మెనీ పిక్చర్స్ ఉన్నాయి. లేదనుకుంటే డెస్క్టాప్ మీద మన లోగో ఉండేది డిలీట్ చేసినట్టుకున్నాను. డౌన్లోడ్స్లో లేవు, డాక్యుమెంట్స్ పిక్చర్స్. సో పిక్చర్స్లోనే ఏదో పిక్చర్ని, ఓకే, ఈ పిక్చర్ లార్డ్ కృష్ణది, దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇన్సర్ట్ అనండి. ఇన్సర్ట్ అనగానే ఆ పిక్చర్ అనేది ఇక్కడ మనకి ఇన్సర్ట్ అయింది. ఓకేనా? అయితే ఈ పిక్చర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలి. సో ప్రస్తుతానికి నేను జూమ్ తగ్గిస్తున్నాను. ఇక్కడ ఇగోండి, ఈ జూమ్ ఉంది కదా, ఈ జూమ్ స్లైడర్ ద్వారా జూమ్ తగ్గించానా? ఇప్పుడు ఈ పేజ్ అవసరం లేదు, డిలీట్ చేసేయండి. ఇది కూడా క్లిక్ చేసి డిలీట్. ఓకే, ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇట్లా ఉన్నాయండి. ఇప్పుడు ఈ పిక్చర్ని తీసుకొచ్చి ఇక్కడ దీని బ్యాక్ సైడ్ పెట్టాలి. ఈ టెక్స్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ పెట్టాలి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? దీని బ్యాక్ సైడ్ పెట్టాలి. ఎంత ట్రై చేస్తున్నా అది నా వల్ల అవ్వట్లేదు. ఈ పిక్చర్ని తీసుకొచ్చి టెక్స్ట్ బ్యాక్ సైడ్ పెట్టలేకపోతున్నాను. అలా ప్లేస్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఫార్మేట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫార్మేట్ ట్యాబ్. పే అటెన్షన్ ఎవ్రీవన్. ఇక్కడ ఫార్మేట్ ట్యాబ్ కనిపిస్తుంది, దానిలోకి వెళ్ళాలి. అయితే ఈ ఫార్మేట్ ట్యాబ్ ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు ఈ పిక్చర్ మనం ఇన్సర్ట్ చేసిన పిక్చర్ని సెలెక్ట్ చేసి ఉంచామని ఎలా, ఏంటి గ్యారంటీ అంటే, చూడండి చిగురున్న ఈ డాట్స్ అంటే కనిపిస్తున్నాయి, రీసైజ్ చేసేటటువంటి డాట్స్, చిగురున్న ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మనం సెలెక్ట్ చేసామని అర్థం. ఇప్పుడు సెలెక్ట్ చెయ్యలేదు, ఎందుకు? చిగురున్న ఇటువంటి డాట్స్ కనిపించట్లేదు. ఇప్పుడు పైన చూడండి, మీకు అసలు
ఈ ఫార్మాట్ అనే ట్యాబ్ ఇక్కడ కనిపించట్లేదు. ఈ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఫార్మాట్ ట్యాబ్ వచ్చిందా, బయట క్లిక్ చేస్తే ఫార్మాట్ ట్యాబ్ పోయింది, వచ్చింది పోయింది, వచ్చింది పోయింది. ఇక్కడ ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి మీరు. పిక్చర్ మీద క్లిక్ చేస్తే వస్తుంది ఫార్మాట్ ట్యాబ్, బయట క్లిక్ చేస్తే పోతుంది ఫార్మాట్ ట్యాబ్, క్లిక్ చేస్తే వచ్చింది, బయట క్లిక్ చేస్తే పోయింది. సో ఇప్పుడు ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేయాలి, ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. ర్యాప్ టెక్స్ట్, ఇదే ఆప్షన్ కొన్ని కంప్యూటర్స్లో టెక్స్ట్ ర్యాపింగ్ అని కూడా ఉండొచ్చు. సో టెక్స్ట్ ర్యాపింగ్ అన్న ర్యాప్ టెక్స్ట్ అన్న ఒకటే, టెక్స్ట్ ర్యాపింగ్ అన్న ర్యాప్ టెక్స్ట్ అన్న ఒకటే. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి బిహైండ్ టెక్స్ట్ అన్నది, బిహైండ్ టెక్స్ట్ చూడండి మొత్తం అంతా కూడా హ్యాపీగా ఒక పేజ్లోకి వెళ్ళిపోయింది. దీన్ని కాస్త ఇప్పుడు నేను రీసైజ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను, రీసైజ్, జూమ్ కొద్ది పెంచాను, ఓకేనా. రీసైజ్ అంటే కాస్త పైకి పట్టుకెళ్ళాము, జూమ్ తగ్గించగానే చూడండి మొత్తం అంత నీట్గా సెట్ అయిపోయిందా. దీన్ని కాస్త రీసైజ్ చేయాలంటే కాస్త ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇటువైపు ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇలా పైకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇలా కిందకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏది బెటర్ వేశారు అని మీరు నన్ను అడిగితే నేను చెప్పేది మాత్రం దీన్ని ఎప్పుడు కూడా ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్ అంటున్నాను, ఎప్పుడు కూడా ఈ కార్నర్ నుంచి కానీ ఈ కార్నర్ నుంచి కానీ ఈ కార్నర్ నుంచి కానీ 4 కార్నర్స్ ఉన్నాయి కదా మూలలు, ఆ మూలల నుంచి తగ్గించుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే అది ప్రాపర్గా షేప్ అవుట్ అయిపోకుండా పిక్చర్ అనేది షేప్ అవుట్ అవ్వదు. ఇప్పుడు మీకు ఈక్వల్గా అన్ని డైమెన్షన్స్ సమపాలలో అన్ని వైపుల నుంచి పెరుగుతుంది, అన్ని వైపుల నుంచి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెంచాను అనుకోండి, చూడండి అది ఎలా సాగిపోతుందో పిక్చరు సాగిపోతుంది. లేదు ఇలా లాగాను అనుకోండి, ఇప్పుడు ఇలా నిలువుగా సాగిపోతుంది. అంటే పిక్చర్ యొక్క ఫేస్ అనేది ఏమవుతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడాను కార్నర్ నుంచి మనం రీసైజ్ చేసుకోవడం వలన అది పర్ఫెక్ట్గా షేప్లోకి వస్తుంది అన్నమాట. సో ఇది అలాగే ఇక్కడ ఈ ఫార్మాట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది, కరెక్షన్స్ ఉన్నాయి, కలర్ ఉన్నాయి, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కాస్త రిమూవ్ అవుతుంది. సార్ అంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్దా అంటే అవ్వదు. అంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వదు. అంత పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలి అంటే మనం కొన్ని టైప్ ఆఫ్ పిక్చర్స్ ఎలా పెట్టాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిక్చర్స్ ఏమైనా పెట్టుకుంటే కనుక మీకు అప్పుడు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఓన్లీ ఇది హైలైట్ ఈ చివరికి మూవ్ చేస్తున్నాను. ఒకసారి ఇది ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఓకే కీప్ చేంజ్ చేసుకుంటాను అనుకోండి, చూడండి ఇదే నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే పద్ధతి కాదు కదా. ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో మనం పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. కాబట్టి ఇది పని చేయట్లేదు, ఓకేనా. కంట్రోల్ జెడ్ ఓకే, బ్యాక్ వచ్చేసాం. పిక్చర్ మీద క్లిక్ చేయండి, ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళండి, కరెక్షన్స్ అని ఇచ్చారు, ఇందులో రకరకాలు చూడండి. మనకి సూట్ అయ్యేది ఏదైనా ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, వాటి కాంబినేషన్స్ అన్నమాట, ఓకేనా. లేదు కలర్, మీకు ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇది బాగుంది, చేసుకోవచ్చు. అలాగే ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఇచ్చారు, మీకు ఏ కావాలంటే ఆ ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. కలర్లోకి వెళ్ళండి, ఇది నార్మల్ పెట్టేసేయండి. ఇప్పుడు ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, చూడండి ఎఫెక్ట్స్, రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. కొద్ది జూమ్ చేస్తాను మీకు కాస్త క్లారిటీ కనిపిస్తుంది. ఓకే, ఇది ఆర్టిస్టిక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ కంప్రెస్ పిక్చర్ కానీ, చేంజ్ పిక్చర్ కానీ, రీసెట్ పిక్చర్ కానీ, ఈ 3 ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి రండి, పిక్చర్ స్టైల్స్. ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ అని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి రకరకాల డిఫరెంట్ ఫ్రేమ్స్ మీరు అడ్జస్ట్ చేసుకో, బాగుంది. ఇది ఏదో కీచైన్ లా ఉంది, నీట్గా అందంగా. అలాగే పిక్చర్ బార్డర్, మీకు నచ్చినటువంటి బార్డర్ కలర్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. పిక్చర్ ఎఫెక్ట్స్ చూడండి, రిఫ్లెక్షన్ అంటే నీడ వస్తుంది. నీడ వచ్చింది, కనిపించాలంటే కొద్ది కిందకి వెళ్ళాలి. చూడండి రిఫ్లెక్షన్ కనిపిస్తుందా మీకు ఇక్కడ. జూమ్ తగ్గిస్తున్నాను, జూమ్ తగ్గిస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది మన కిందన కనిపిస్తుంది. ఓకే, ఇది సైజ్ కూడా కొద్ది తగ్గిస్తే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది, ఓకేనా. ఇది పిక్చర్ ఎఫెక్ట్స్లో రిఫ్లెక్షన్ అని ఉంటుంది. రిఫ్లెక్షన్ ఇంకా కిందకి వెళ్తే ఇంకా చాలా హెవీగా చూడండి ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ద రిఫ్లెక్షన్. వద్దనుకుంటే తీసేసేయండి రిఫ్లెక్షన్ నన్ను, ఏ రిఫ్లెక్షన్ లేదు, జస్ట్ షాడో మాత్రమే ఉంది.
అలాగే గ్లో ఉంది చుట్టూ గ్లో, మీకు ఎలాంటి గ్లో కావాలంటే అలాంటి గ్లో పెట్టుకోవచ్చు. సాఫ్ట్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. 3D రొటేషన్ మీకు ఎలా కావాలంటే 3D రొటేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పిక్చర్ ఎఫెక్ట్స్. పిక్చర్ లేఅవుట్ ఇది విడిచిపెట్టేసాను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పొజిషన్, మీకు ఎక్కడ కావాలి, డాక్యుమెంట్ లెఫ్ట్లో కావాలా, టాప్ సెంటర్లో కావాలా, టాప్ రైట్లో కావాలా, చూడండి మీకు ఎలా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుంది, అలా ఉన్నాయండి. అలాగే వ్రాప్ టెక్స్ట్, ఇందాక మనం బిహైండ్ టెక్స్ట్ చేసాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్కి ముందు, ఇది టెక్స్ట్కి వెనక, టాప్ అండ్ బాటమ్, త్రో, టైట్, స్క్వేర్, ఇలా రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇందాకైతే మనం యూజ్ చేసిన బిహైండ్ టెక్స్ట్, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. టెక్స్ట్కి ముందు, టెక్స్ట్కి వెనక. సరే, ఇప్పుడు ఈ పిక్చర్తో పాటు ఇంకో పిక్చర్ ఇన్సర్ట్ చేద్దాం మనం. ఈ పిక్చర్ ఆల్రెడీ ఉంది, ఈ పిక్చర్ ఉంటూ ఇప్పుడు ఇంకో పిక్చర్ ఇన్సర్ట్ చేయాలి. ఇంకో పిక్చర్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ పిక్చర్ డిసెలెక్ట్ చేయాలి, అంటే పక్కన ఎక్కడైనా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ అనండి. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, అది వద్దులే, భగత్ సింగ్ గారి ఫోటో. ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేసాం, 2 పిక్చర్లు ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పిక్చర్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము, టెక్స్ట్ ర్యాపింగ్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్ అన్నాను. మళ్ళీ బిహైండ్ టెక్స్ట్ అంటే అరే భగత్ సింగ్ గారు వచ్చారు, మన కిట్టయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. కిట్టయ్య కూడా మనకు కనిపించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్ అనండి. ఆల్రెడీ బిహైండ్ టెక్స్ట్లోనే ఉన్నాం కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం. ఓకే, సెండ్ బ్యాక్వర్డ్ అనండి. ఇట్లా ఏమంటున్నాం, సెండ్ బ్యాక్వర్డ్. సెండ్ బ్యాక్వర్డ్ అనగానే భగత్ సింగ్ గారు వెనక్కి వెళ్ళిపోయారు, మన కృష్ణుడు ముందుకు వచ్చాడు. ఓకేనా, ఇప్పుడు కృష్ణుడిని సెలెక్ట్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనండి. వెనక్కి వెళ్ళిపోయాడు కృష్ణుడు, ముందుకు వచ్చాడా, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ పిక్చర్స్ ఉండేటప్పుడు మల్టిపుల్ పిక్చర్స్ పెట్టాల్సిన అవసరం మనకు వస్తుంది కొన్నిసార్లు. బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో ఉంది, దాని బ్యాక్గ్రౌండ్లో మంచి లొకేషన్ పెట్టాలనుకుంటున్నాం, లొకేషన్ వేరేగా ఉంది, ఫోటో వేరేగా ఉంది. అలాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది డిలీట్ చేసేద్దాం, భగత్ సింగ్ అని తీసేద్దాం. ఇన్సెట్లోకి పిక్చర్ ఏదైనా మంచి లొకేషన్, ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్ ఏదైనా మంచి లొకేషన్ ఏదైనా ఉంటే తీస్తే పిక్చర్, ఓకే ఈ పిక్చర్ పెడదాం. ఇన్సర్ట్ చేసాం, ఏదో పిక్చర్, ఈ పిక్చర్ వచ్చింది. ఇప్పుడు ఈ పిక్చర్ మీకు తెలుసు కదా, మనకి అటుపక్క ఇక్కడ సింగపురం దాటిన తర్వాత హనుమంతుడి స్టాట్యూ ఉంది కదా, ఆ పిక్చర్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ పిక్చర్కి ఇక్కడ మనకి కిట్టయ్య కావాలి, కృష్ణుడు కావాలి ఇక్కడ మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వ్రాప్ టెక్స్ట్లోకి వెళ్ళి బిహైండ్ టెక్స్ట్. బిహైండ్ టెక్స్ట్ చేస్తే ఇక్కడ హనుమంతుల వరకు ముందు ఉన్నారు, కిట్టయ్య వెనకతలో ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడిని ముందు తీసుకురావాలి, అప్పుడు ఏం చేస్తాం, హనుమంతుల వారి పిక్చర్ని సెలెక్ట్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం. కృష్ణుడు వచ్చాడు కదా ఇక్కడికి, ఇప్పుడు ఈ పిక్చర్ని కార్నర్ తీసుకెళ్ళి కాస్త చిన్న చేసేద్దాం, చిన్న చేసి ఇక్కడ పెట్టాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్గా సింక్ అయింది, ఈ రెండు చూడండి ఎలా ఉంది, బాగుంది. లేదు అది అక్కడ టెక్స్ట్కి అడ్డుగా ఉందనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 2 పిక్చర్సే, కానీ మనకు చూడడానికి ఒక పిక్చర్ లాగే అనిపిస్తుంది, ఈ పిక్చర్లోనే ఈ ఫోటో ఇక్కడ పెట్టారనిపిస్తుంది అనమాట. ఇలా మనం మల్టిపుల్ పిక్చర్స్ అని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక దీని సైజ్ పెంచాలి అనుకుంటే మీరు పెంచుకోవచ్చు కూడా, మీకు తెలుసు కదా, క్లిక్ చేసి కార్నర్లో పెట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకేనా, లైన్ లైన్ అవసరం లేదు, రొటేట్ ఏదైనా పిక్చర్, ఈ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని రొటేట్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసి రొటేట్, ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకేనా, నెక్స్ట్ క్రాప్. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, హనుమంతుడి పిక్చరు, హనుమంతుడి పిక్చర్ చేసి దాన్ని క్రాప్ అనండి. క్రాప్ అనేటప్పుడు మీకు ఎలా కావాలంటే అలాగే ఎక్కడ కావాలంటే అక్కడికి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే దీన్ని కాస్త తగ్గించాలి, మనం బాగా పెంచేసాం. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా, దీన్ని నేను చేస్తున్నాను, క్రాప్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. క్రాప్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తే డిలీట్ చేసేస్తున్నాను. ఇది క్రాప్ అన్న ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. పిక్చర్ క్లిక్ చేసాం, ఫార్మాట్, క్రాప్ అవ్వట్లేదు. ఇంకొకసారి పిక్చర్ దీన్ని డిలీట్ చేసేసి ఇంకోసారి అదే పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్,
పిక్చర్ అను. ఇప్పుడు దీన్ని క్రాప్, ఇప్పుడు వచ్చింది క్రాప్. ఇప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, క్రాప్ అంతే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ప్రాపర్గా క్రాప్ అయిపోయింది పిక్చర్. ఓకేనా, ఇవి పిక్చర్కి సంబంధించి పిక్చర్ని ఇన్సెర్ట్ చేసుకోవడం, అలాగే పిక్చర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆప్షన్స్. మీకు ఈ క్వశ్చన్ ప్రకారం ప్రాపర్లీ ఫార్మేటెడ్ స్పెల్ చెక్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసేసాం. ఇమేజెస్ కూడా ఇన్సెర్ట్ చేసాం. ఇమేజ్ ఇన్సెర్ట్ చేయడం వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. ఈ ఫార్మేట్లో ఉన్న ఆప్షన్స్ మీకు గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పిక్చర్ని అయితే ఇన్సెర్ట్ చేయడం మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, ఇది అయిపోయింది. నేను కంట్రోల్-A సెలెక్ట్ ఆల్, డిలీట్ చేసేసి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే టేబుల్ ఇన్సెర్ట్ చేయడం నేర్చుకుందాం ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ ఇచ్చింది అదే కదా, టేబుల్. సేవ్ ఇన్సెర్ట్ ట్యాబ్లోకి వెళ్తే ఈ పిక్చర్కి ముందు ఉందే అదే టేబుల్ ఇన్సెర్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఇలా ఉంది, ఇన్సెర్ట్ టేబుల్ ఉంది, డ్రా టేబుల్ ఉంది, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఉంది, క్విక్ టేబుల్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్సెర్ట్ టేబుల్లోకి వెళ్ళి మీకు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలని అడుగుతుంది. ప్రస్తుతానికి 5 కాలమ్స్ 2 రోస్ అడుగుతున్నాను. సో ఈ నిలువుగా ఉన్న వాటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఇవి రోస్. అడ్డంగా ఉన్నవి ఏంటి, రోస్, నిలువుగా ఉన్నవి కాలమ్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డేటా ఇస్తున్నాను. లైక్ సూర్య నంబర్, స్టూడెంట్ నేమ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. స్టూడెంట్ నెంబర్ 1 నాకు ఒకే ఒక పేరు తెలుసు, జగన్. 99 99 99 అని 100కి 99. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంకొక స్టూడెంట్ తరగతి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నేను. అప్పుడు నేను ఎలా ఎంటర్ చేయాలంటే సింపుల్గా ట్యాబ్ కొడితే చాలు. నెంబర్ 2 నవీన్ సార్ పేరు తెలుసు నాకు, నవీన్ సార్ 99 99 99. నెక్స్ట్ ఇంకో ట్యాబ్ కొడితే ఇంకోటి వచ్చింది, అరుణ్ సార్, ట్యాబ్ 99 99 99. ఇలా మనం ట్యాబ్ ప్రెస్ చేసి ఉంచితే మల్టిపుల్ రోస్ అనేవి ఇన్సెర్ట్ అవుతున్నాయి. ఓకే, హ్యాపీస్, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే నాకు స్టూడెంట్ నెంబర్ ఓకే, స్టూడెంట్ నేమ్ ఓకే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. దీని తర్వాత మ్యాథ్స్ అని ఇంకొక కాలం కావాలి. దీని హిందీ పక్కన ఏం కావాలి, మ్యాథ్స్ అని ఇంకోటి కావాలి. అప్పుడు ఏం చేయాలి, ట్యాబ్ కూడా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, రోస్ వస్తున్నాయి తప్ప కొత్త కాలం రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్సెట్లోకి వెళ్ళి ఇన్సెట్ కాలమ్స్ టు రైట్ అనండి. ఇన్సెట్ కాలమ్స్ టు రైట్. ఇక్కడ ఇన్సెట్ కాలమ్స్ టు రైట్ అనగానే ఇక్కడ ఏమొచ్చింది, కొత్త కాలం వచ్చింది. నేను మ్యాథ్స్ అని రైట్ చేశాను. ఇక్కడ 100 100 100 రైట్ చేశాను మార్క్స్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ నేమ్ పక్కన నాకు ఫోన్ నెంబర్ అనే ఇంకో కొత్త కాలం కావాలి, ఫోన్ నెంబర్. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కాలమ్స్ టు రైట్. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాను, ఫోన్ నంబర్ 9052253469, 9052253468, 9052253467. ఇలా ఇచ్చుకున్నాం నెంబర్స్. సో ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే జగన్కి నవీన్ సార్కి మధ్యలో గణేష్ సార్ అని ఇంకో కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. జగన్కి నవీన్ సార్కి మధ్యలో మనకు ఒక రో కావాలి. అప్పుడు మీరు ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ రోస్ అబౌవ్ అనగానే వచ్చింది చూసారు. ఇక్కడ ఏం సార్, ఖచ్చితంగా మనం ఇక్కడే నెంబర్ 2 దగ్గర కానీ, అంటే నవీన్ సార్ దగ్గర ఇక్కడ మాత్రమే రైట్ క్లిక్ చేసి చేయగలమా, జగన్ మీద రైట్ క్లిక్ చేసి చేయలేమా అంటే జగన్ మీద కూడా రైట్ క్లిక్ చేసి చేయొచ్చు. ఇన్సెట్ తీసరి ఏమనాలి, ఇన్సెట్ రోస్ బిలో అనాలి, కిందన. మనం రైట్ క్లిక్ చేసిన దానికి కిందన కావాలా, మనం రైట్ క్లిక్ చేసిన దానికి పైన కావాలనేది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, నెంబర్ 2 ఆబ్వియస్లీ నెంబర్ 3 అవుతుంది, ఇది నెంబర్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు గణేష్ అని ఒకతను జాయిన్ అయ్యాడు ఇక్కడ, గణేష్.
905225346. ఓకే, ఇలా మనం కొత్త కాలమ్స్ని కొత్త రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ అనవసరంగా ఉన్నాయి. సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, డిలీట్ రోస్ అని అంతే, డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, రెండు ఈ లైన్ దగ్గర మౌస్ పాయింట్ పట్టుకొని డబుల్ హెడెడ్ యారో కింద వచ్చిందా, జస్ట్ ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసేయండి. డబుల్ హెడెడ్ యారో వచ్చింది, జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్, అయిపోయింది. సరే, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, హిందీ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఫోన్ నెంబర్ అనేటువంటి రెండు కాలమ్స్ని ఇన్సెర్ట్ చేసాం, గణేష్ అనేటువంటి ఒక రోని ఇన్సెర్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఉన్న వాటిని డిలీట్ చేద్దాం. ఇక్కడ ఏంటి, ఫోన్ నెంబర్ అనేది వద్దు. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, అందరు స్టూడెంట్స్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉండడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ ఫోన్ నెంబర్ అనే దాన్ని డిలీట్ చేసేయాలి. అప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి డిలీట్ సెల్స్ అన్న ఆప్షన్ చూసారు, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే అది ఏమంటుంది, ఒక్క పర్టికులర్ సెల్ని అది డిలీట్ చేయదు. అలా డిలీట్ చేయడం తప్పు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని అనుకోండి. నేనేం చేస్తున్నాను, ఈ ఫోన్ నెంబర్ అనేటటువంటి సెల్ని సెలెక్ట్ చేసి ఉంచాను. చూడండి, కర్సర్ ఇక్కడ ఉంది కదా, ఇన్సర్షన్ పాయింట్ ఇక్కడ ఉందా, బ్లింకింగ్ వెర్టికల్ లైన్. ఈ ఫోన్ నెంబర్ అనే సెల్ని మనం డిలీట్ చేస్తే ఈ ఖాళీని ఎలా పూరించాలి, ఈ తెలుగుని అక్కడ తీసుకెళ్లాలా, ఈ ఫోన్ నెంబర్ని అక్కడ తీసుకెళ్లాలా. షిఫ్ట్ సెల్స్ అప్ అని అనుకోండి, ఈ ఫోన్ నెంబర్ ఇక్కడికి వెళ్తుంది, 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 ఇక్కడ ఖాళీ ఉండిపోతుంది. ఒకవేళ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని అనుకోండి, ఈ తెలుగు ఎక్కడికి, ఈ ఇంగ్లీష్ ఎక్కడికి, ఈ హిందీ ఎక్కడికి, ఈ మ్యాథ్స్ ఎక్కడికి వస్తుంది, ఇది ఖాళీ అయిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అన్నాను, చూడండి, తెలుగు ఇక్కడికి వచ్చింది. తెలుగు కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇంగ్లీష్ కింద తెలుగు మార్క్స్ ఉన్నాయి, హిందీ కింద ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నాయి, మ్యాథ్స్ కింద హిందీ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ టైటిలే లేదు అసలు. ఇది చాలా రాంగ్. మీరు ఎప్పుడు కూడా ఒక్క పర్టికులర్ సెల్ డిలీట్ చేయకూడదు. రైట్ క్లిక్ చేసి డిలీట్ సెల్స్ అని చెప్పి ఇప్పుడు షిఫ్ట్ సెల్స్ అప్ అని అనుకోండి. చూడండి, ఇది ఇంకా దారుణం. జగన్ ఫోన్ నెంబర్ ఎక్కడికి, గణేష్ నెంబర్ ఎక్కడికి, నవీన్ సార్ నెంబర్ ఎక్కడికి, అరుణ్ సార్ నెంబర్ ఎక్కడికి వెళ్తాను. సో ఇది రాంగ్. కాబట్టి మీరు ఎప్పుడు డిలీట్ చేయాలనుకున్నా ఎంటైర్ రోనైనా డిలీట్ చేయాలి, ఎంటైర్ కాలమ్ అయినా డిలీట్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసి డిలీట్ సెల్స్ అంతా ఏమవుతుంది, డిలీట్ ఎంటైర్ కాలమ్, మొత్తం కాలమ్ని, మొత్తం ఈ కాలమ్ మొత్తాన్ని తీసాం. హ్యాపీస్, ఏ మార్పులు లేవు. ఇప్పుడు గణేష్ అన్న స్టూడెంట్ మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు. రైట్ క్లిక్ చేసి డిలీట్ సెల్స్, డిలీట్ ఎంటైర్ రో, డిలీట్ అయిపోయింది. లేదు మేషర్, నాకు మొత్తం టేబుల్ వద్దనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది, లేఅవుట్ ఉందా, అందులో డిలీట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్, అయిపోయింది, సమాప్తం. ఓకేనా, ఇలా మనం టేబుల్ని ఇన్సెర్ట్ చేయొచ్చు, టేబుల్లో రోస్ని కాలమ్స్ని ఇన్సెర్ట్ చేసుకోవచ్చు, టేబుల్లో రోస్ని కాలమ్స్ని డిలీట్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే మొత్తం టేబుల్నే డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్అవుట్ తీయడం, మెయిల్ అటాచ్మెంట్ కింద పంపించడం, కన్వర్ట్ టు పీడిఎఫ్. ఫస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీయడం ఎలా అని అడుగుతున్నాను. Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ కావాలంటే చాలా సింపుల్, Ctrl+P ప్రెస్ చేస్తే అయిపోతుంది. Ctrl+P ప్రెస్ చేస్తే ప్రింట్ వ్యూ వచ్చింది. ఇక్కడ మీకు ప్రింటర్, ఏ ప్రింటర్ కావాలా, ప్రింటర్ ఎప్సన్ ప్రింటర్ కావాలా, లేదంటే హెచ్పి ప్రింటర్. అంటే నా దగ్గర ఉన్న కనెక్ట్ అయిన ప్రింటర్లు రెండు ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండు చూపిస్తాను ఇక్కడ. ఐదర్ ఎప్సన్ అయితే ఎప్సన్, హెచ్పి అయితే హెచ్పికి ఏ ప్రింటర్ కావాలంటే ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీస్ కావాలి అంటే ఇది ఒక్కటే, ఎన్ని కాపీస్ కావాలి, ఒక కాపీ కావాలా, 10 కాపీలు కావాలా, 100 కాపీలు కావాలి, ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు సెలెక్ట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అన్ని పేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నది ఒకటే పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 పేజీలు ఉన్నాయి అనుకోండి, అన్ని పేజీలు కావాలనుకుంటే ప్రింట్ ఆల్ పేజెస్ సెలెక్ట్ చేస్తాం. లేదు ఈ ఒక్క పేజే కావాలి అనుకుంటే ప్రింట్ కరెంట్ పేజ్. లేదు పలానా పేజ్ నుంచి పలానా పేజ్ వరకు కావాలనుకుంటే ఇక్కడ పేజెస్ ఉన్నాయి చూసాను, మొత్తం 10 ఉన్నాయి అనుకోండి, మీకు ఏం కావాలి, 3 నుంచి 5 వరకు మాత్రమే కావాలి, 3-5 అని ఇచ్చారు అనుకోండి, 3, 4, 5 ఈ 3 పేజీలు మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ ప్రింట్ అన్న ఆప్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇవేగో ఎడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. ప్రింట్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. సో ప్రింట్కి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+P ప్రెస్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ ఇచ్చేసుకొని 1 కావాలంటే 1, 10 కావాలంటే 10, 100 కావాలంటే 100, ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకొని ఏ అన్ని పేజెస్ కావాలా,
కరెంట్ పేజ్ మాత్రమే కావాలి, అంటే ప్రస్తుతం ఉన్న పేజ్ 10 పేజీల్లో మీరు 8వ నెంబర్ పేజీలు ఉన్నారనుకోండి, 8వ నెంబర్ పేజ్ మాత్రమే ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ కరెంట్ పేజ్, లేదు కస్టమ్ ప్రింట్ మీరే వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 ఈ 2 పేజీలే కావాలి, 7 అండ్ 8 పేజీలు కావాలనుకుంటే ఈ 2 సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రింట్కి సంబంధించి. నెక్స్ట్ మెయిల్కి పెట్టే ముందు పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవడం నేర్చేసుకుందాం. పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సేవ్ యాజ్ అన్న ఆప్షన్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ వర్డ్ కింద సేవ్ యాజ్ టైప్ అని చూసారా, సేవ్ యాజ్ టైప్ వర్డ్ డాక్యుమెంట్ తీసేసి పీడిఎఫ్ అని పెట్టి సేవ్ చేస్తున్నాను. అంతే, మన డాక్యుమెంట్ పీడిఎఫ్ కింద సేవ్ అయిపోయింది. చూడండి ఒకసారి, ఒకటి rims.pdf పీడిఎఫ్ కింద సేవ్ అయిపోయింది. ఈ డౌట్ ఉంటే క్లోజ్ చేస్తున్నా, ఇది మినిమైజ్ చేస్తున్నా. ఇదిగోండి రిమ్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే రిమ్స్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా, అయింది. అయ్యో మనం ఇంతలో ఇది ఫోన్ క్లోజ్ చేసినట్టుకున్నామే. పిక్చర్స్, సో ఇప్పుడు ఏమైంది, ప్రాపర్లీ ఫార్మేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసాం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి లేకుండా. అలాగే అందులో ఇమేజ్ ఇన్సర్ట్ చేసాం, టేబుల్ ఇన్సర్ట్ చేసాం, ప్రింట్అవుట్ తీరు నేర్చుకున్నాం, కన్వర్ట్ టు పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయడం కూడా నేర్చుకున్నాం. ఒకటే ఉండిపోయింది, మెయిల్ యాజ్ అటాచ్మెంట్, మెయిల్కి అటాచ్మెంట్ కింద పంపించడం. క్లోజ్ చేసేయండి, ఇది కూడా క్లోజ్ చేసేయండి. సో ఈ వర్డ్ డాక్యుమెంట్ కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను, రిమ్స్ వర్డ్ డాక్యుమెంట్ క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇలా సెండ్ చేయడం కంటే ఫైల్లోకి వెళ్ళి సెండ్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ షేర్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ షేర్ అన్న ఆప్షన్ ఉపయోగించి ఈమెయిల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఎందులోకి వెళ్తున్నాం, షేర్లోకి వెళ్ళి, ఎందులోకి వెళ్ళాం, ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి షేర్ ఈమెయిల్, సెండ్ యాజ్ అటాచ్మెంట్, ఇప్పుడు ఏమంటుంది, వెల్కమ్ టు అవుట్లుక్ అంటుంది. అవుట్లుక్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ పంపించగలుస్తున్నాం. కాబట్టి దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉంది మన దగ్గర, అది చెప్తాను మీకు. ఓకేనా, ఎస్. ఓకే, ఇది ఇంకొకసారి చెప్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి షేర్లోకి వెళ్ళి ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు షేర్ యాజ్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు. కాకపోతే దీని ద్వారా చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా అవుట్లుక్ అనేది చేయాలి. అలా కాకుండా వేరే సింపుల్ మెథడ్ ఉంది, అది మీకు చెప్తున్నాను ఇప్పుడు. సేవ్, క్లోజ్ చేసేసాం. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జీమెయిల్ అనే ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను, జీమెయిల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపోజ్ అనే ఆప్షన్ ఉంది. ఏముంది, కంపోజ్ అనే ఆప్షన్. ఈ కంపోజ్లో టు అడ్రస్ దగ్గర ఎవరికైతే ఈ మెయిల్ పంపించాలనుకుంటున్నాం వాళ్ళకి కాంటాక్ట్ గని @gmail.com. దానికి సబ్జెక్ట్ ఏంటి, స్టూడెంట్ డేటా అని ఇచ్చి, ఇక్కడ చూడండి పేపర్ క్లిప్ ఐకాన్ చూసారా, పేపర్ క్లిప్ లాగా కిందకి అటాచ్ ఫైల్స్ ఉంది, దాని మీద పెట్టగానే అటాచ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీదకి వెళ్ళి రిమ్స్ 2 డాక్యుమెంట్లు సెలెక్ట్ చేస్తున్నాను. రిమ్స్ అన్నటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేశాను, రిమ్స్ అన్నటువంటి వర్డ్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్పి 2 అటాచ్ అవుతున్నాయి. ఇది కంప్లీట్గా బ్లూ కలర్లోకి మారిపోతే ఇప్పుడు బ్లూ కలర్కి మారుతుంది. మారిన చూసారు, 2 బ్లూ కింద మారాయి. ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ సెండ్. ఇక్కడ అండు అనే ఆప్షన్ ఉంది, కొన్ని సెకండ్లే ఉంటుంది, అది అయిపోయింది. ఇప్పుడు మరి అండు కూడా అవ్వదు, అంటే మెయిల్ పంపించిన తర్వాత కొన్ని సెకండ్లు, ఒక 5 సెకండ్స్ వరకు అండు ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మెయిల్ మరి వెళ్ళదు. మరి 5 సెకండ్లో మీరు క్లిక్ చేయలేదంటే వెళ్ళిపోద్ది. సెంట్లోకి వెళ్తే చూడండి ఒకసారి, గణేష్కి స్టూడెంట్ డేటా అనేదాన్ని గణేష్కి పంపించేస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఎవరెవరు పంపించారు, ఫ్రమ్ గణేష్ టెక్నాలజీస్, ఎవరికి, గణేష్ కుమార్కి, ఎప్పుడు, ఎన్ని గంటలకి, పేరేంటి, మొత్తం అంతా కూడా క్లియర్గా వచ్చేసింది. సో ఇది మన కంప్లీట్ క్లాస్. ఒకసారి నేను ఆ పిక్చర్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఈరోజు కవర్ చేసిన ఆప్షన్స్ కోసం తెలుసుకోవడం కోసం ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 4th క్వశ్చన్కి 5th క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ అయిపోయినట్లే. మీకు చెప్తున్నాను క్లారిటీగా, అప్లోడ్ చేస్తాను, మీరు ప్రాపర్గా వినండి. వీలైతే ఖచ్చితంగా, వీలైతే కాదు వీలు చేసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.